హాయ్ అండి. పెసరట్టు చేయడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు పెసలు, 1/2 కప్పు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. దీన్ని 6 అవర్స్ లేదా ఓవర్ నైట్ మొత్తం కూడా నానబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఓవర్ నైట్ మొత్తం నానబెడుతున్నాను. మార్నింగ్ లేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పుల్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి 4-5 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న అల్లం, ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను. మీరు మర్చిపోకుండా స్కిప్ చేయకుండా జీలకర్ర కూడా వేసుకోండి. వీడియోలో అయితే తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి. చూడండి, ఇలాగా మనం గట్టిగా కాకుండా అంత వాటరీగా కాకుండా కన్సిస్టెన్సీ మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. దోసపిండిలాగా అస్సలు ఉండకూడదు. కాబట్టి మనం చూసుకొని కలుపుకోవాలి. ఇందులోకి సోడా పొడి కొంచెం వేసుకొని వాటర్ కొంచెం తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కాంబినేషన్గా అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. దీంట్లోకి కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అల్లం చట్నీ ప్రిపరేషన్ ఎలా అనేది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడివేడిగా పెసరట్టు వేసుకున్నాక మనం బాగా దోశలాగా దీన్ని తిప్పుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత ఆయిల్ కాస్త వేసి దోశనైతే అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పేయాలి. మనకు కావాల్సిన వేడి పెసరట్టు రెడీ. వీడియోని లైక్ చేయండి. బాయ్.